Hi students, this is Dr. M. Mallikarjuna, lecturer in Commerce, Government College, Anantapur. I am very happy to share my knowledge on commerce related subjects, particularly targeting your PG entrance examination in for admission into MCOM, Master of Commerce. Dear students, this opportunity is given to me by IV Narayana sir, Dr. IV Narayana sir. I am very uh, happy. I am very grateful to him because he has given me the opportunity. I will try to do justice relating to the subject allotted to me. I have been allotted auditing subject. So I am going to I am going to give important tips and also notes relating to auditing subject. So now, without wasting our time, I shall start the class. So I hope I am going to do justice for the subject. తెలుగులో మరియు ఇంగ్లీష్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు గూగుల్ లింక్ పంపిస్తాను. ఏమైతే ఈరోజు మనం డీల్ చేశామో దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గూగుల్ ఫామ్ క్విజ్ మోడ్లో ఉంటాయి. మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకే, రైట్. ఓకే స్టూడెంట్స్, నౌ ఐ విల్ షేర్ ద file relating to auditing subject. Okay. So is it visible to all of you, dear students? మీ అందరికీ కనపడుతుందా ఇది? ఓకే, లెట్ మీ annotate. ఓకే, డిజేబుల్ annotate. ఓకే, మిమ్మల్ని డిజేబుల్ చేస్తున్నాను. అనటేట్ చేస్తున్నారు ఎవరో మేరీ అంట. ఓకే, రైట్ స్టూడెంట్స్. సో టుడేస్ క్లాస్ ఈజ్ రిలేటింగ్ టు auditing meaning, objectives, importance of auditing as a visual mechanism, role of auditor in checking corporate frauds, types of audit based on ownership and time. So these are various types: independent, financial, internal, cost, tax, and government and secretarial audits. ఈ ఆడిట్స్ ఈ 7 రకాలుగా ఉంటాయి. ఓకే, వాటన్నిటి గురించి మనము బ్రీఫ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్ స్టూడెంట్స్, సో మీనింగ్ ఆఫ్ ఆడిటింగ్. సో దీనికంటే ముందు వాట్ ఐ వాంట్ టు ఎంపసైజ్ ఈజ్ అకౌంటింగ్ ఎండ్ అయిన తర్వాత ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ అకౌంటింగ్? అకౌంటింగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఫైనల్ అకౌంట్స్ పూర్తి చేసినాక అకౌంటింగ్ ఎండ్ అవుతుంది. అంటే మీకు తెలుసు అకౌంటింగ్ సైకిల్ అనేది. ఓకే, అకౌంటింగ్ సైకిల్ 10 minutes ఉందా? ఎవరు ముందే జాయిన్? మై గాడ్. సో ఒక ఆప్షన్ ఇక్కడ ఉపయోగించుకొని ముందే జాయిన్ కావడం వల్ల మనకు కేవలం 10 minutes మాత్రమే ఉంది ఇది. బట్ డోంట్ వరీ, మరి నేను ఒక 5 minutes తర్వాత మళ్ళీ దాన్ని నేను స్టార్ట్ చేస్తాను. కేవలం 10 minutes టైం ఉన్నది. లెట్ మీ స్టార్ట్ ద క్లాస్. సో అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది.
దానికి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఏం చేస్తాం మనం? వి రైట్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఆ తర్వాత జర్నల్ ఎంట్రీస్ ను పోస్టింగ్ చేస్తాము లెడ్జర్ అకౌంట్స్ లో. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది? నెక్స్ట్ పోస్టింగ్ పోస్టింగ్ తర్వాత బ్యాలెన్స్ చేస్తాము లెడ్జర్ అకౌంట్స్ ని, బ్యాలెన్సింగ్. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాము. అర్థమెటికల్ అక్యురసీని తెలియచేస్తుంది ఇది ట్రయల్ బ్యాలెన్స్ అనేది. ఆ తర్వాత గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాము. నెట్ ప్రాఫిట్ కనుక్కోవడానికి P&L అకౌంట్ తయారు చేస్తాము. ఓకే, ఆ తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ కనుక్కోవడానికి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాము. ఇది రైట్ స్టూడెంట్స్. సో ఇది అకౌంటింగ్. అకౌంటింగ్ ఎండ్ అయిన తర్వాత ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎంపసైజ్. ఓకే, సో దెన్ వాట్ డూ యూ మీన్ బై ఆడిటింగ్? Auditing refers to systematic and independent examination of books of accounts, vouchers, documents, and financial statements of an organization to determine their accuracy, transparency, and compliance with laws and accounting standards. Dear students, auditing ante systematic, oka క్రమబద్ధమైన independent examination, oka స్వతంత్ర పరమైన అబ్జర్వేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అంటే పరీక్షించడం. ఎవరు? స్వతంత్రంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ లేదా జనరల్గా ట్యాక్స్ రిలేటెడ్ ఐటమ్స్ ను చార్టెడ్ అకౌంటెంట్ ఎగ్జామిన్ చేస్తారు. కాస్ట్ రిలేటెడ్ వాటిని కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, లా రిలేటెడ్ వాటిని కంపెనీ సెక్రటరీ, వీళ్ళు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ముగ్గురు ప్రొఫెషనల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరు చార్టెడ్ అకౌంటెంట్, ఇంకొకరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఇంకొకరు కంపెనీ సెక్రటరీ. సో ఆడిటింగ్ అనేది ఏమి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ను పరీక్షించడం, వోచర్స్, బిల్స్ అన్నమాట, డాక్యుమెంట్స్, పత్రాలు, వివిధ రకాల వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇట్లా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన ఈ మొత్తం బుక్స్ అన్నిటినీ కూడాను క్రమబద్ధంగా స్వతంత్రంగా పరీక్షించి అవి ఖచ్చితత్వంతో ఉన్నాయా లేదా, అక్యురసీ, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉన్నాయా లేదా, కాంప్లయన్స్ విత్ లాస్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఈ ప్రమాణాల ప్రకారము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని అగ్రి అవుతున్నాయా లేదా. కాంప్లయన్స్ అంటే చట్టాల ప్రకారం, చట్టాలు అంటే ఇక్కడ కంపెనీ లా ఉంది. ఓకే, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, తర్వాత GST లాంటి వ్యాపారానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారము అన్నీ కూడాను అంగీకారం ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా అని పరీక్షించడానికి సంబంధించిన ఒక శాస్త్రంగా మనము, ఒక ఆర్ట్, ఒక కళగా ఆడిటింగ్ ని మనం చెప్పుకోవచ్చు. ఐ హోప్ నేను చెప్పే అంశం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దయచేసి యూ కెన్ చాట్ విత్ మీ, చాట్ చేయొచ్చు, సరిగా మీకు అర్థమవుతుందా లేదా అనేది. ఐ విల్ సర్టైన్లీ షేర్ నోట్స్ మై డియర్ వెంకటేష్, డోంట్ వరీ అబౌట్ నోట్స్. ఓకే, రైట్. As per section 143 of Companies Act 2013, an audit is mandatory for companies to ensure that financial statement give a true and fair view of their financial position. 2013 కంపెనీల చట్టం సెక్షన్ 143 ప్రకారము ప్రతి కంపెనీ కూడాను తన యొక్క ఆర్థిక నివేదికలు ఏమి ఖచ్చితత్వంతో కూడుకొని ఉన్నాయా లేదా, ఆర్థిక స్థితిని ఖచ్చితత్వంతో కూడుకొని చెప్పుతుందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా
కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది? గవర్నమెంట్కి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది చట్టం ప్రకారం. షేర్ హోల్డర్స్కి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పబ్లిక్కి, షేర్ హోల్డర్స్ అంటే ఇన్వెస్టర్స్, వీళ్ళకు చేయాల్సి ఉంటుంది. రైట్ స్టూడెంట్స్? దెన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్? డియర్ స్టూడెంట్స్, ప్రైమరీ ఆబ్జెక్టివ్, ప్రాథమిక లక్ష్యం. ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఆడిటింగ్ సంబంధించి టు ప్రొవైడ్ అన్ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆన్ వెదర్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ షో ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఇండిపెండెంట్ ఒపీనియన్ అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ, వీళ్ళు ఆర్థిక నివేదికల పైన ఏమి ఒక ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అంటే అవి వాస్తవ పరిస్థితులను అద్దం పట్టే విధంగా, రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అని వాళ్ళు తమ యొక్క స్వతంత్ర అభిప్రాయాన్ని తెలియచేయడమే ప్రాథమిక లక్ష్యం. ఇది రైట్ స్టూడెంట్స్. సెకండరీ ఆబ్జెక్టివ్స్, ఇంకా సెకండరీ ఆబ్జెక్టివ్స్ అంటే ద్వితీయ లక్ష్యాలు ఆడిటింగ్లో ఏమంటే డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అంటే వ్యాపార కార్యకలాపాల్లో జరిగే మోసాలను కానీ, తప్పులను కానీ, డియర్ స్టూడెంట్స్, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కు చాలా తేడా ఉంది. ఉద్దేశపూర్వకంగా చేసే పనిని, ఉద్దేశపూర్వకంగా ఏదైనా అవకతవకలు, లెక్కలలో అవకతవకలు చేసే దాన్ని ఫ్రాడ్ అంటే, మనము ఒక హ్యూమన్ ఎర్రర్ అంటే మానవ తప్పిదాలు సహజంగా చేసే వాటిని ఎర్రర్స్ అంటాము. వాటిని కనుక్కోవడము, వాటిని నిరోధించడము ద్వితీయ లక్ష్యం, నంబర్ 1. నెక్స్ట్, ఎన్షూర్ కాంప్లయన్స్ విత్ స్టాట్యుటరీ లాస్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. శాసనాత్మక చట్టాలు మరియు అకౌంటింగ్ ప్రమాణాలను తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేది పక్కాగా ఉండేలా చూడడం. ఎవాల్యుయేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. అంతర్గత నియంత్రణలు ప్రతిభావంతంగా పని చేస్తున్నాయా లేదా అని గణన, మదింపు చేయడం, అసెస్ లేదా ఎవాల్యుయేట్ చేయడం. అండ్ ప్రొవైడింగ్ యూస్ఫుల్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్. అంటే ఆర్థిక కార్యకలాపాలు సమర్థవంతంగా చేయడానికి సలహాలు ఇవ్వడం. ఇవన్నీ కూడాను ఎవరు చేస్తారు అంటే, ట్యాక్స్ రిలేటెడ్ అయితే చార్టెడ్ అకౌంటెంట్ చేస్తారు. ఓకే, ఓకేనా? అదే కాస్ట్ రిలేటెడ్ అయితే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, లా రిలేటెడ్ అయితే కంపెనీ సెక్రటరీ చేస్తారు. సో ఇక్కడ మీకు చూసే ఉంటారు, ఈ మూడు కూడాను మనందరికీ చాలా ఇంపార్టెంట్. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇది సిఏ కోర్సును ఇది మొత్తం స్పాన్సర్ చేయడం జరుగుతున్నది. ఈ మూడు కూడాను యాక్ట్ ఆఫ్ పార్లమెంటులో చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా రెండోది, తర్వాత మూడోది ఐసిఎంఏఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. దీన్నే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది స్పాన్సర్ చేసే కోర్సు పేరు సిఎంఏ. ఈ మూడింటికి కూడాను చాలా చాలా వాల్యూ ఉంది ఈ కోర్సెస్కు. ప్లేస్మెంట్స్ కూడాను చాలా అద్భుతంగా ఉంటాయి. కొంచెం కష్టమైన భవిష్యత్తులో వీటిని కెరీర్గా ఎంచుకున్న విద్యార్థులకు. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఆడిటింగ్ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ మీన్స్ ఆడిటింగ్ యొక్క ప్రాముఖ్యత. సో ఆడిటింగ్ వల్ల అంటే ఆడిటింగ్ ఎందుకు అంత ముఖ్యము అంటే, ఇట్ బిల్డ్స్ ట్రస్ట్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారో వాళ్లకు మరియు పెట్టుబడిదారు, వీళ్ళందరిలోనూ నమ్మకాన్ని పెంచుతుంది. సో బిల్డ్స్ ట్రస్ట్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్, సప్లయర్స్, ఓకే, కస్టమర్స్, వ్యాపారానికి సంబంధించిన
వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడాను స్టేక్ హోల్డర్స్ అంటారు. అంటే గవర్నమెంట్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో బిల్డ్స్ ట్రస్ట్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్. రైట్. హెల్ప్స్ ఇన్ అక్యురేట్ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్. ఖచ్చితమైన ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయం చేస్తుంది ఆడిటింగ్. ఎన్ష్యూర్స్ లీగల్ కాంప్లయన్స్. కంపెనీల చట్టం, ఆదాయ పన్ను చట్టం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, పన్నులు మరియు సేవల చట్టం, ఈ చట్టాల ప్రకారము ప్రతి వ్యాపార సంస్థ కానీ వ్యాపారస్తుడు కానీ ఖచ్చితంగా రూల్స్ ను ఒబే చేయాల్సి ఉంటుంది. దాన్నే ఎన్ష్యూరింగ్ లీగల్ కాంప్లయన్స్ అంటాము. దానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రివెంట్స్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ డిటెక్ట్ ఫ్రాడ్స్. ఆర్థిక పరమైన అవకతవకలు, ఇర్రెగ్యులారిటీస్ అంటే ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని నిరోధిస్తుంది, ప్రివెంట్స్. అండ్ డిటెక్ట్స్ ఫ్రాడ్స్. ఎవరైనా మోసం చేసింటే వాటిని కనిపెట్టడంలో ఆడిటింగ్ హెల్ప్ చేస్తుంది. బూస్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కంపెనీకి సంబంధించిన పరిపాలన. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. పారదర్శకత అంటే సంస్థలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా పబ్లిక్ కు తెలియాలి, తర్వాత పెట్టుబడిదారులు షేర్ హోల్డర్స్ కు తెలియాలి, తర్వాత గవర్నమెంట్ కు తెలియాలి. ఆ రకంగా తెలిసి చేసేలా చేయడాన్నే ట్రాన్స్పరెన్సీ అంటారు. తెలియకుండా చేస్తేనే తప్పు అవుతుంది. ఏది చేసినా అందరికీ తెలిసేలా చట్టబద్ధంగా చేయాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ కాదు, లీగల్ యాక్టివిటీస్. అండ్ రిక్వైర్డ్ ఫర్ లోన్ అప్రూవల్స్, గవర్నమెంట్ టెండర్స్ అండ్ ఫండింగ్. డియర్ స్టూడెంట్స్, ఆడిటింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అవసరము అంటే లోన్ అప్రూవల్స్, లోన్లు పొందడానికి ఒక ఇండివిజువల్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కావచ్చు, లేదంటే కార్పొరేట్ కంపెనీ కావచ్చు, కార్పొరేషన్ లేదా కంపెనీ, ఈ లేదంటే ఒక ఎన్జిఓ సంస్థ కూడా కావచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్స్. ఓకే. సో ఇవి ఏవైనా కానీ ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవి ఆడిట్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని అడుగుతారు. ఎవరు లోన్ ఇచ్చేవాళ్ళు, ఐటీఆర్ అంటాం. మినిమం 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన వాళ్ళకే లోన్స్ ను అప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు, పని చేయడానికి సంబంధించిన టెండర్లు ఏవైనా ప్రభుత్వం పిలిచినప్పుడు ఆ టెండర్లు మనం వేయాలి అంటే, వ్యాపార సంస్థ వేయాలి అంటే ఖచ్చితంగా మన యొక్క వ్యాపారాలకు సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ చేయించుకోవాలి. ఏదైనా నిధులు పొందడానికి కూడాను అవసరం అవుతుంది. ఆ రకంగా ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, ఆడిటింగ్ యాజ్ ఏ విజిల్ మెకానిజం. ఆడిటింగ్ యాక్ట్స్ యాజ్ an essential vigilance tool in organizations. Auditing acts as an essential vigilance tool in organizations. Vigilance అంటే ఇక్కడ ఎరుకతో ఉండటాన్ని, అంటే అలర్ట్ గా ఉండటానికి సంబంధించిన ఒక యంత్రాంగం విజిల్ మెకానిజం అంటే. సో ఇది ఆడిటింగ్ ఏమాత్రం తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండటానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఆ రకంగా మనము ఆడిటింగ్ యాజ్ ఏ విజిల్ మెకానిజం అని చెప్పుకోవచ్చు. ఎంకరేజెస్ ఎథికల్ కండక్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. మన ప్రవర్తన నైతికంగా బాగా ఉండేటట్టుగా, పారదర్శకంగా ఉండేటట్టుగా ప్రోత్సహిస్తుంది. ఇట్ డిటెక్ట్స్ అండ్ డిస్కరేజెస్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్. ఏవైనా మోసపూరితమైన కార్యకలాపాలుంటే వాటిని కనుక్కొని నిరుత్సాహం అంటే డిస్కరేజ్ చేస్తుంది. అవి జరగకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఎయిడ్స్ విజిల్ బ్లోవర్ మెకానిజమ్స్ అండర్ సెక్షన్ 177 subsection 9 of Companies Act.
ఏదైనా అలాంటి ప్రమాదభరితమైన లేదా హానికరమైన కార్యక్రమాలుంటే వాటికి సంబంధించి విజిల్ బ్లోవర్ మెకానిజం ఖచ్చితంగా ఉండాలని కంపెనీల చట్టం 177 సబ్సెక్షన్ 9 తెలియజేస్తుంది. అండ్ ఎన్ష్యూర్స్ టైమ్లీ కరెక్టివ్ యాక్షన్స్ త్రూ ఇంటర్నల్ చెక్స్ అండ్ మానిటరింగ్. ఎప్పటికప్పుడు అంతర్గత తనిఖీల ద్వారా, పర్యవేక్షణ ద్వారా టైంకు అంటే సరి అయిన సమయంలో దిద్దుబాటు చర్యలు ఉండేలా మనకు ఆడిటింగ్ హెల్ప్ చేస్తుంది. సర్వ్స్ యాజ్ ఎ రిస్క్ మిటిగేషన్ టూల్ ఇన్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ప్రైవేటు సంస్థలు కావచ్చు, పబ్లిక్ సంస్థలు కావచ్చు, వీటిలో నష్టాన్ని తగ్గించుకునే ఒక సాధనంగా ఆడిటింగ్ హెల్ప్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. రిస్క్ మిటిగేషన్ టూల్ అంటే నష్టాన్ని తగ్గించే ఒక సాధనంగా ఆడిటింగ్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఆడిటర్ ఇన్ చెకింగ్ కార్పొరేట్ ఫ్రాడ్స్. డియర్ స్టూడెంట్స్, ఆడిటర్ యొక్క పాత్ర ఎందులో కార్పొరేట్ ఫ్రాడ్స్ ను తనిఖీ చేయడంలో. అంటే కార్పొరేట్ ఫ్రాడ్స్ అంటే కంపెనీలలో జరిగే మోసాలు తనిఖీ చేయడంలో ఆడిటర్ యొక్క పాత్ర. The auditor is a key figure in corporate fraud prevention and detection, especially under the Companies Act and auditing standards. సో కంపెనీల చట్టం ప్రకారము, ఆడిటింగ్ ప్రమాణాల ప్రకారము కార్పొరేట్ లేదంటే కంపెనీలలో మోసాలను నిరోధించడము, మోసాలను కనుగొనడము అత్యంత ముఖ్యమైన బాధ్యత ఆడిటర్కు అప్పగించడం జరిగింది. సో సెక్షన్ 143 సబ్సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే, ఇట్ రిక్వైర్స్ రిపోర్టింగ్ ఆఫ్ కార్పొరేట్ ఫ్రాడ్స్ ఎక్సీడింగ్ 1 crore టు సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా ఆర్థిక మోసం కంపెనీలలో 1 కోటి కంటే ఎక్కువ విలువైనది జరిగితే దాన్ని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కు తెలియచేయాలి. ఓకే. ఎగ్జామిన్స్ రికార్డ్స్ ఫర్ సైన్స్ ఆఫ్ ఫిక్సియస్ ట్రాన్సాక్షన్స్, అసెట్ మిస్అప్రాప్రియేషన్ ఆర్ రెవెన్యూ ఇన్ఫ్లేషన్. ఎగ్జామిన్స్ రికార్డ్స్ అంటే పుస్తకాలను పరీక్షించడం. దేనికి సంబంధించి? కల్పితమైన వ్యాపార వ్యవహారాలు ఉన్నాయేమో అని, ఏమైనా ఆస్తులకు సంబంధించి అవకతవకలు జరిగాయేమో అని, లేదంటే ఆదాయాన్ని పెరిగింది అని చూపించడం, ఆదాయము లేకపోయినా ఆదాయం ఉన్నట్టుగా చూపించడం, ఇలాంటి వాటిలో మనకు ఆడిటింగ్ హెల్ప్ అవుతుంది. యూజెస్ అనలిటికల్ ప్రొసీజర్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ అసెస్మెంట్ టు ఐడెంటిఫై ఫ్రాడ్ రిస్క్. ఎక్కడైతే మోసాలు జరగడానికి అవకాశం ఉందో, అలాంటి ప్రమాదాలు ఉన్నాయో వాటిని కనుక్కోవడానికి విశ్లేషణాత్మకమైన ప్రొసీజర్స్ను, అంతర్గత తనిఖీని ఉపయోగిస్తుంది ఆడిటింగ్. రిపోర్ట్స్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రాడులెంట్ యాక్షన్స్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్. ఏవైనా మోసాలు జరిగితే వాటిని ఆడిట్ రిపోర్ట్లో నివేదించడం ఆడిటర్ యొక్క బాధ్యత. సజెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ అండ్ గవర్నెన్స్. సో ఎప్పటికప్పుడు ఆడిటింగ్ సంబంధించి ఆడిటింగ్ మెరుగుపడేలా అంతర్గత తనిఖీలను మరియు పరిపాలనను అది ఇంప్రూవ్ కావడానికి ఆడిటర్ సహాయం చేయడం జరుగుతుంది. రోల్ ఆఫ్ ఆడిటర్ ఇన్ చెకింగ్ కార్పొరేట్ ఫ్రాడ్స్. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు చాట్ చేయొచ్చు, మీకు అర్థమవుతుందా లేదా, ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలా లేదా, ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అంటే మీరు చాట్ చేయొచ్చు, లేదంటే నేను కంటిన్యూ చేస్తాను. Shall I proceed, dear students? Okay, thank you. Thank you, Dukha. Geetanjali, thank you. Right. Okay. Mary, Shailu, Reena. Okay, thank you so much. So, okay. Now again I will share my document. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నది చూడండి.
మీనింగ్ ఆఫ్ ఆడిటింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్, auditing as a visual mechanism, role of auditor in checking corporate frauds, and types of audit. So this is the last topic, my dear students. This is the last topic. So ఇది అయిపోతేనే మీకు వెంటనే గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. త్వరగా అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను వెంటనే సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు 42 మెంబర్స్ ఉన్నారో ఈ 42 మెంబర్స్ అందరూ కూడాను వెంటనే లింక్ ఓపెన్ చేసి ఏం చేయాల్సి ఉంటుంది, క్విజ్ అటెంప్ట్ చేయాలి. వేరే వాళ్ళు అటెంప్ట్ చేయకముందే మీరు అటెంప్ట్ చేశారనుకోండి, మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ పైన 10 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ అండ్ అబోవ్ అవుతేనే మీకు సర్టిఫికేట్ వస్తుంది. అది అంటే మీరు పాస్ అయినట్టు లెక్క. సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా చేయగలుగుతారు. రైట్. టైప్స్ ఆఫ్ ఆడిట్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్ అండ్ టైం. యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడిట్స్ ను మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే 7 రకాలుగా. 3 రకాలుగా ఓనర్షిప్ ను దృష్టిలో పెట్టుకొని, యాజమాన్యాన్ని బేస్డ్ ఆన్ ఓనర్షిప్, ఇండిపెండెంట్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్. రైట్ స్టూడెంట్స్? సో బేస్డ్ ఆన్ ఓనర్షిప్, ఇండిపెండెంట్ ఆడిట్. ఇండిపెండెంట్ ఆడిట్ అంటే ఇక్కడ కండక్టెడ్ బై చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఆర్ ఏ ఫర్మ్ నాట్ అఫిలియేటెడ్ విత్ ది ఆర్గనైజేషన్. ఇండిపెండెంట్ ఆడిట్ అంటే స్వతంత్రమైన ఆడిటింగ్ సిస్టమ్ అన్నమాట. ఎవరు చేస్తారు? మీకు ఆల్రెడీ చెప్పాను, చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సిఏ చేసింటాడు. ఓకేనా? ఓకే. సో ఇతను ఆడిట్ చేయడం జరుగుతుంది. సో ఇండిపెండెంట్ ఆడిట్ లో చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు. సో చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫర్మ్. ఫర్మ్ అంటే ఇక్కడ 1+1 = 2 అంటే మోర్ అంటే 2 లేదా 2+ అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ కలిసి ఒక భాగస్వామ్య సంస్థ గానో, లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ గానో, లేదంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గానో చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళంతా కలిసి ఇండిపెండెంట్ ఆడిట్ చేయొచ్చు. ఎక్కడ? కంపెనీలో. సో నాట్ అఫిలియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్. సంస్థకి ఏమాత్రం వాళ్ళు సంబంధమై ఉండకూడదు. స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యక్తులు చేసే ఆడిట్ నే ఇండిపెండెంట్ ఆడిట్ అంటాము. ఎన్ష్యూర్స్ ఆబ్జెక్టివిటీ అండ్ ఇస్ మ్యాండేటరీ అండ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఆడిట్ అనేది కంపెనీలకు మ్యాండేటరీ. బాగా గుర్తుపెట్టుకోండి, కంపెనీలకు మ్యాండేటరీ. ఏది? ఇండిపెండెంట్ ఆడిట్ అనేది. అంటే కంపెనీల చట్టం 2013 ప్రకారం కానీ, లేదంటే 1956 కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ ఏ కంపెనీ రిజిస్టర్ అయినా ఇండియాలో ఆ కంపెనీ ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఆడిట్ చేయించాల్సిందే. వాళ్ళు ఇచ్చే నివేదికను బేస్ చేసుకొని అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్నల్ ఆడిట్. డియర్ స్టూడెంట్స్, ఇంటర్నల్ ఆడిట్ అనేది సంస్థలో ఉండే ఉద్యోగులే చేసేది. అంతర్గత ఇంటర్నల్ స్టాఫ్ అన్నమాట. కండక్టెడ్ బై ఇంటర్నల్ స్టాఫ్ ఆర్ అవుట్సోర్స్డ్ ప్రొఫెషనల్స్ టు మానిటర్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఆపరేషన్స్ అండ్ కాంప్లయన్స్ రిక్వైర్డ్ ఫర్ స్పెసిఫైడ్ కంపెనీస్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. 138 అంటే కంపెనీల చట్టం సెక్షన్ 138 ప్రకారము కొన్ని స్పెసిఫైడ్ కంపెనీస్ కి మాత్రమే అంతర్గత ఆడిట్ ను ఇక్కడ చేయడం జరిగింది. సో ఎవరు చేస్తారు అంటే, మనం బయట నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్ ను మన కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ చేయమని చెప్పి చేయించుకోవచ్చు, లేదా ఆల్రెడీ మనం రిక్రూట్ చేసుకున్న ఉద్యోగుల్లోనే కొంతమంది నిష్ణాతులను ఏం చేయొచ్చు, ఇంటర్నల్ ఆడిట్ కండక్ట్ చేయమని చెప్పొచ్చు. అది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆడిట్ క్యారీడ్ అవుట్ బై కాగ్. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆడిట్ అంటే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే వేరే ఇతర
స్టేట్ గవర్నమెంట్లో ఆడిటర్లుగా ప్రభుత్వం నియమింపబడిన వ్యక్తులు ఆడిట్ చేస్తారు. దాన్ని గవర్నమెంట్ ఆడిట్ అంటాం. అంటే స్టేట్ గవర్నమెంట్ ఆడిట్ ఆడిటర్ నియమిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిటర్ను నియమిస్తుంది. ఓకేనా? సో వాళ్ళు చేసే ఆడిట్ ని గవర్నమెంట్ ఆడిట్ అంటారు. సో క్యారీడ్ అవుట్ బై కాగ్ ఆర్ అదర్ గవర్నమెంట్ ఆడిటర్స్ టు ఆడిట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. మరీ ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ కావచ్చు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. లేదంటే నేషనల్ బ్యాంక్స్ కావచ్చు. నేషనల్ బ్యాంక్స్ అంటే చాలా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులో ముఖ్యమైనది. వీటన్నిటినీ కూడాను పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. ఏంటి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే మోర్ దాన్ 50%, మోర్ దాన్ 50% క్యాపిటల్ ప్రభుత్వం పెట్టుబడిగా పెడుతుంది. మోర్ దాన్ 50% ఉండాలి, గ్రేటర్ దాన్. సో యూ కెన్ సే లైక్ దిస్. ఓకే, మోర్ దాన్ 50%. సో ఆ కంపెనీలనే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. ఓకేనా? డిపార్ట్మెంట్స్, రైల్వే డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా? రైల్వే డిపార్ట్మెంట్. సో ప్రభుత్వ శాఖలలో కానీ లేదంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కానీ ఆడిట్ ఎవరు చేస్తారంటే స్టేట్, ఇక్కడ కంట్రోలర్ ఆడిట్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. అదర్ గవర్నమెంట్ ఆడిటర్, స్టేట్ గవర్నమెంట్ కూడాను, స్టేట్ గవర్నమెంట్ వివిధ శాఖలలో ఆడిటింగ్ చేయిస్తుంది. దాన్ని గవర్నమెంట్ ఆడిట్ అంటారు. నెక్స్ట్, బేస్డ్ ఆన్ పర్పస్ అండ్ టైం. ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడాను ఆడిటింగ్ ను డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫైనాన్షియల్ ఆడిట్, ఆర్థిక పరమైన ఆడిటింగ్. ఏం చేస్తుంది? వెరిఫైయింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ఎన్ష్యూర్ ద రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, మ్యాండేటరీ ఫర్ కంపెనీస్ ఇన్ ఇండియా. అంటే మనకు వ్యాపార సంస్థలు, సోల్ ట్రేడింగ్ ఉంది, పార్ట్నర్షిప్ ఉంది, ఓకేనా, కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా. బట్ కంపెనీస్ కి మాత్రము ఫైనాన్షియల్ ఆడిట్ అనేది మ్యాండేటరీ, రైట్? సో అంటే వాస్తవానికి ప్రతిబింబించే విధంగా, సమంజసంగా, వాస్తవానికి దగ్గరగా సమంజసంగా ఆర్థిక నివేదికలు ఉన్నాయా లేదా అని తెలియచేసే ఆడిట్నే ఫైనాన్షియల్ ఆడిట్ అంటారు, రైట్? కాస్ట్ ఆడిట్, మై డియర్ స్టూడెంట్స్, examines cost records and statements to ensure cost control and efficiency, mandated under section 148 for certain industries. కొన్ని ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కు ఇది వర్తిస్తుంది సెక్షన్ 148 ప్రకారము. సెక్షన్ 148 అంటే కంపెనీల చట్టం, సెక్షన్ 148 అని అర్థము. కాస్ట్ ఆడిట్ జనరల్ గా ఎవరు ఇది చేస్తారు అంటే, పెద్ద పెద్ద కంపెనీలకు ఎవరు చేస్తారు అంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సిఎంఏ చేసింటారు కదా. ఓకే, సిఎంఏ వీళ్ళు జనరల్ గా చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలకు. సో అదే పనిగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయడానికి వీళ్ళు ఎప్పుడూ కూడాను తపన పడుతుంటారు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. అదేవిధంగా వ్యయానికి సంబంధించిన అవకతవకలు ఏవైనా ఉంటే వాటిని కనుక్కోవడంలో వీళ్ళు నిష్ణాతులై ఉంటారు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. రైట్ స్టూడెంట్స్, హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్, ట్యాక్స్ ఆడిట్. డియర్ స్టూడెంట్స్, ట్యాక్స్ ఆడిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట, చార్టర్డ్ అకౌంటెంట్స్. సారీ, స్క్రీన్ ఎందుకు పాజ్ అయింది, ఐ డోంట్ నో వై. నేను మరి ఇంకోసారి స్టాప్. రైట్, ఓకే, ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది అనుకుంటా కదా. రైట్, చార్టర్డ్ అకౌంటెంట్స్ జనరల్ గా ట్యాక్స్ ఆడిట్ చేస్తుంటారు. రైట్, రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 44 AB of Income Tax Act 1961 if turnover crosses specified limits. చెప్పాను ఆల్రెడీ మీకు, మినిమం 1 crore టర్న్ ఓవర్, జనరల్ గా 1 crore టర్న్ ఓవర్
క్రాస్ అయిందిరా అంటే కంపల్సరీగా ట్యాక్స్ ఆడిట్ అనేది అవసరమవుతుంది. సెక్షన్ 44 AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. రైట్. వెరిఫైస్ అక్యురసీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ కాంప్లయన్స్. ఆదాయానికి సంబంధించి కానీ పన్నుకు సంబంధించి కానీ చట్టం ప్రకారం అన్ని ఆమోదయోగ్యంగా ఉన్నాయి అని ఉండేలా చేయడానికి సంబంధించిందే ట్యాక్స్ ఆడిట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సెక్రటేరియల్ ఆడిట్. సెక్రటేరియల్ ఆడిట్ మీకు మనం చెప్పాలి అంటే కంపెనీ సెక్రటరీ చేసే ఆడిట్ సెక్రటేరియల్ ఆడిట్. ఇట్ ఈస్ కండక్టెడ్ బై సెక్రటేరియల్ ఆడిట్ ఇన్ ప్రాక్టీస్ టు చెక్ కాంప్లయన్స్ విత్ కంపెనీ లాస్, SEBI regulations and corporate governance norms required under Section 204 for listed and prescribed companies. లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినవి, అంటే మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు కావచ్చు, లేదంటే కొన్ని ప్రిస్క్రైబ్డ్ అన్నమాట, తెలియపరిచిన చట్టం ప్రకారము తెలియపరిచిన కంపెనీలు ప్రిస్క్రైబ్డ్ కంపెనీస్. అంటే సెబీ రెగ్యులేషన్స్ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ప్రైమరీ మార్కెట్ను సెకండరీ మార్కెట్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది నిబంధనలను విధిస్తుంది చట్టానికి సంబంధించి. కంపెనీలు ఎట్లా కంపెనీ లా ప్రకారం, అంటే ముఖ్యంగా కంపెనీల చట్టం ప్రకారము కంపెనీలు చట్టాలను అతిక్రమించకుండా చట్టాలను ఆమోదిస్తూ తమ యొక్క కార్యకలాపాలను నిర్వర్తించుకుంటున్నాయా లేదా అని సెక్రటేరియల్ ఆడిట్ జరుగుతుంది. రైట్ స్టూడెంట్స్. సో క్లుప్తంగా ఇండిపెండెంట్ ఆడిట్ ఎవరు చేస్తారు అంటే ఎక్స్టర్నల్ చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తారు. ఆర్థిక నివేదికలకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఓకే, కంపెనీల చట్టం ప్రకారము అది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఇంటర్నల్ ఆడిట్ ఎవరు అంటే అంతర్గత ఉద్యోగులు. ఏమి అంటే ఇంటర్నల్ అంతర్గత నియంత్రణకు సంబంధించి అది సెక్షన్ 138 కంపెనీ చట్టం ప్రకారం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆడిట్. స్టాట్యుటరీ ఆడిటర్, శాసనాత్మక ఆడిటర్ చేసే దాన్ని ఫైనాన్షియల్ ఆడిట్ అంటాము. ఇది ఆర్థిక ఖచ్చితత్వం తనిఖీ చేస్తుంది. ఇది కంపెనీల చట్టం ప్రకారమే. కాస్ట్ ఆడిట్ ఎవరు చేస్తారంటే కాస్ట్ అకౌంటెంట్ చేస్తారు. ఏంటి కాస్ట్ రికార్డ్స్ మరియు కాస్ట్ రికార్డ్స్ ఖచ్చితత్వంతో ఉన్నాయా లేదా, ప్రభావవంతంగా ఉన్నాయా లేదా అని సంబంధించి ఈ సెక్షన్ 148 కంపెనీ చట్టం. నెక్స్ట్ ట్యాక్స్ ఆడిట్. చార్టర్డ్ అకౌంటెంట్ చేసే ఆడిట్ నే ట్యాక్స్ ఆడిట్ అంటాము. ఓకే, వెరిఫైస్ కాంప్లయన్స్ విత్ ట్యాక్స్ లాస్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం. అండ్ గవర్నమెంట్ ఆడిట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఆడిటర్ చేసేది. అది ఎందుకు అంటే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగించిన నిధులు సద్వినియోగం చేశారా దుర్వినియోగం చేశారా అనేది తెలుసుకోవడానికి, ప్రజలకు తెలియచెప్పడానికి, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లేదా అండర్టేకింగ్స్లో అవి చట్టం ప్రకారం నడుస్తున్నాయా లేదా అని చూడ్డానికి నిర్వహించే ఆడిట్నే గవర్నమెంట్ ఆడిట్ అంటాము. దానికి సపరేట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక యాక్ట్ ఉంటుంది. మరియు రాజ్యాంగం ప్రకారం కూడా గవర్నమెంట్ ఆడిట్ అనేది తప్పనిసరి. ఇక సెక్రటేరియల్ ఆడిట్ కంపెనీ సెక్రటరీస్ ప్రాక్టీస్ అంటే కంపెనీ సెక్రటరీ ఆఫ్ ప్రాక్టీస్ అని అంట, PCS అంటే అర్థం. చెక్ లీగల్ అండ్ గవర్నెన్స్ కాంప్లయన్స్. అంటే చట్టం ప్రకారము, అంటే చట్టాలు ఏ చట్టాలు, కంపెనీస్ యాక్ట్, GST, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారా లేదా అనేది తెలియచేయడంలో కంపెనీ సెక్రటరీ మంచి నిష్ణాతులైంటాడు. అదేవిధంగా కాంట్రాక్ట్ యాక్ట్ కావచ్చు, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ ముఖ్యంగా కంపెనీస్ యాక్ట్లో ఈ నిబంధనలన్నీ కూడా ఉన్నాయి. సెక్షన్ 204 కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్రటేరియల్ ఆడిట్ అనేది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. నేను మీకు సాధ్యమైనంత మీకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను.